Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. కళ్యాణక మెళ్ళో తాళి పుట్టలేదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజమా? అవును నాన్న, కళ్యాణక మెళ్ళో తాళి పుట్టలేదు. ఎంత మంచివారు చెప్పావమ్మా. చాలు, ఈ పాయింట్ చాలు. వెంటనే పథకం రెడీ. ఈ విషయం అన్నయ్యకి చెప్పి ఆ విష్ణు గారు ఆట కట్టి అన్నయ్య 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 ఒరే సోములు, అన్నయ్య ఎక్కడరా? అయ్యగారు ఇంట్లో లేరు బాబు. అన్నయ్య 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 ఎక్కడరా? మరి కొండకెళ్ళడానికి గుండు కొట్టించని డబ్బులు ఇస్తారా? ఆస్తి మంది అవ్వాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్లి గుండు మీద గుండు కొట్టిస్తాను వేదవా. చెప్పక్కడికి వెళ్ళాడు. పొద్దున్నే లేటండి, వాళ్ళకి ఇంకెళ్ళారండి. నువ్వు అటువైపు, నేను ఇటువైపు వెళ్తాను. అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెళ్ళలో తాలిపొట్టు లేదు, ఇదంతా దొంగ నాటకం అని చెప్పే. నేనండి అన్నయ్య అన్నయ్య ఎదురన్నా 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 అన్నయ్య అన్నయ్య ఎదురన్నా ఎదురన్నా అన్నయ్య అన్నయ్య దొరా దొరా ఏడున్నావు దొరా? అన్నయ్య నిజం బయటపడిపోయింది. కళ్యాణికి పెళ్లి కాలేదు. ఆ వచ్చిన వాడు ఎవడో సెటిల్మెంట్ దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు ఆడుతున్నది నాటకం అన్నయ్య. ఏమిట్రా నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదన్నయ్య. కళ్యాణి మెళ్ళలో తాలిపట్టు లేదు. కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. దొరా ఎత్తరా ఏడున్నావు దొరా? విష్ణుబాబు, నువ్వు దొంగబాబు అన్న విషయం తెలిసిపోయింది. కళ్యాణమ్మ మెళ్ళలో తాలిబొట్టలేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వు వెంటనే ఊరు వెళ్ళిపోవచ్చు. చెప్తా అంకుల్, కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్ లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది. చూపిస్తున్నాను. ఎలా ఉంది పొజిషన్ అంకుల్? ఏమా కళ్యాణి, తాలిబుట్టలా నూనె తాడు వేసుకున్నావేమిటి? బంగారం తాడు వేసుకోవచ్చుగా. సిటీలో గోల్డ్ చైన్ ఆర్డర్ ఇచ్చాం అంకుల్. 2-3 రోజుల్లో కలెక్ట్ చేసుకోవాలి కదా కళ్యాణి. అంకుల్, మీరేమిటి ఇలా వచ్చారు? ఏం లేదు ఏం లేదు, ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది, వచ్చాను. క్యారియన్ క్యారియన్. నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య? అర్థమైందిరా. లేనిపోని కల్పించి కాపురాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదని అర్థమైంది. నువ్వు సరిగ్గా చూసా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాసుపత్రిలో విన్నారుగా, వెళ్ళి చారండి. మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ పెద్ద ఆయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు. మీరు నాకిచ్చే కిరాయికి తగిన రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. మీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను. ఆ
ఆహాహాహా. ఈ కొండ జాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు. ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో. బాగుంటుంది, ఎందుకు బాగోదు? నిన్ను ఇంతకింత ఏడిపిస్తాను, చూస్తుండు. చూస్తూనే ఉన్నానుగా. కాలుని చేత్తో కాలుకోవాలని పిల్లలు గిల్లగిల్ల కొట్టుకుంటున్నావు. పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నోర్మి, నువ్వే నోర్మే. ఉడతలు పీకిన తోటి టెంక. నువ్వే పందులు నాకిన మామిడి టెంక. ఛీ! చింపిరి చింపాజీ. తూ దుమ్మల తోలు గుండి. ఛ, ఛ, ఛ! చెప్పులు గడిగే చప్పడి మొహం. ఆపుని జింగిలి పాక పింగిలి చిగిలి కంగిలి జాకర జిమ్మ. ఎంత పొడుగు తిట్టా? అదేం తిట్టా? ఇది కొండ జాతి వాళ్ళ బండబూతు తిట్టు. దీని అర్థం నీకు ఎవరికి చెప్పానంటే ఈ లైట్ ఉరేసుకుని చస్తా మంట. ఓ జాకర జిమ్మ పోచమ్మో. ఇల్లు నేను భుజాల మీదకి ఎక్కించుకుంటాను, జాగ్రత్తగా ఫోటోలు తీ. కమాన్ ఎక్కువ ఎక్కడా కదలంలే నాన్న, జాగ్రత్తగా తీ. నువ్వు కదిలితే మళ్ళీ ఫోటో కదులుతుంది. కనపడుతుందా నాన్న? బాగా కనిపిస్తుందా? తొందరగా తీ. నువ్వు కదలకు. అబ్బా నువ్వు ఉండవే అమ్మా. అబ్బా ఏమిటే మరి పప్పు గుర్తు కొడతావు? రేయ్, ఏమిట్రా మీరు చేసే పని? అయ్యో అది కదనయ్యా, మరేమో. చూసారా, మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా అదేదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు రే పొట్టి కట్టలేరు నీకన్నీ. నోరు మీరా, నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రేయ్, వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, నీకేమైందిరా? వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా? అన్నయ్య నేనేం చేయాలనుకున్నాను? చెయ్యి నరుబై. రేయ్, ఇక ముందు మీరెవరూ ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఏ, ఆ పెరట్లో పడి చావండి. Get out, get out. ఏమిటి కామాక్షి నువ్వు చెప్పేది? అవును బావగారు, అమ్మాయికి అల్లుడు గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది. రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు. అర్థం లేకుండా మాట్లాడకు. వాళ్ళు గొడవలు పడాల్సిన అవసరం ఉంది. అవును పెదనాన్న, రాత్రిళ్ళు కళ్యాణక్క బావ తిట్టుకుంటున్నారు. మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికెళ్ళి మీరే వినండి. ఏమిటిది? వేళ్ల మధ్య నుంచి చూస్తున్నా? వెర్రా పిచ్చా? బేసిక్ గానే నీకు పిచ్చి. ఈ కొండగాలికి నీ పిచ్చి కాస్త రెచ్చిపోయినట్లుంది. పిచ్చి నాకు కాదే, ఆ చెట్టు కింద లాయర్ గాడికి నీ బాబుకిను. చిదిగో, మా డాడీని ఏమని అన్నావంటే నేను ఊరుకోను. Idiot rascal fool. ఏమిటి 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 గొడవ పడుతున్నారు? గొడవేం కాదు నాయనా, నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు. నువ్వు ఫూల్ వట, ఇడియట్ వట, రాస్కిల్ వట, నాస్టీ ఫెలో వట. అవునైనా నేను ఫూల్నే, ఇడియట్నే, రాస్కేల్నే, పరమ సుంఠనే, దరిద్ర దామోదరుణ్ణే. లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పదగా నేను ఎందుకు వేస్తాను? అయినా బాబు, నా పాలిట భగవంతుడా, నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా? నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుందన్నయ్యనా. ఇస్తా బాబు, నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా. నువ్వు ఓ పని చేయి, నా పీక బిస్కెట్ అంతే. బాబు, నాకు సంబంధం లేకపోయినా, అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా? అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలని ఆశతో నాయన. ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగిందా? మీ ఇద్దరు గండు పిల్లల్లో పోటాడుకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది. అంకుల్, అవునమ్మా, ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపీలాగి మీ డాడీకి చెప్పేశారు. మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డాడీ రాత్రి మీ గది దగ్గర రావచ్చు. ఈ గండం కలవడానికి ఒకటే దారి ఉంది. ఏమిటిది? ఆ గాడిది కూడా చెప్పు. ఆ రాక్షసికి చెప్పావుగా. అయ్యో, ఏమండి, మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? కళ్యాణి, మీ నాన్న ఒక దేవుడు. ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నీలాంటి భార్య దొరకడం డజను జన్మలుగా నేను చేసుకున్న పుణ్యఫలం. జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇలా ఎన్ని మరపురాని కాయాలు చేస్తావు కళ్యాణి. నీ అబ్బా, ఎంత మూడు సరసం. వద్దు కళ్యాణి, చాలు కళ్యాణి.
నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నా గుండెల మీద నిద్రపోయేటట్టు చేస్తాను కళ్యాణి. ఈ రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి. ఏయ్! అంకుల్ చలే గయి. కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మరాక్షసి? ఇదిగో మళ్ళీ నన్ను రాక్షసన ఉంటే నీ పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకుని ఆ మూలకెళ్ళి పడుకోలేవు తంత. నువ్వే మూసుకో, ఎక్కడ పడుకోవాలో నాకు తెలుసు. అది సరేగాని ఆనంద్, అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవడం మొదలెట్టారేమిటయ్యా? అదే బాబాయ్ గారు అసలైన ప్రేమంటేను. ఇలాంటి జంటల్ని నేను ఎంతమంది చూడలేదు. కాసేపు ఆటాడుకుంటారు, కాసేపు గుద్దుకుంటుంటారు. చిన్న వయసు కదండి. ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజం అండి. అంతేనంటావా? అంతే అంతే. బాబాయ్ గారు అటు చూడండి, ఎవరు లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరూ ఎలా ఆనందంగా గెంతులిస్తున్నారు. అంకల్ భోజనానికి రండి. అన్నట్టు ఆ గాడిదని కూడా మింగడానికి రమ్మని. భగవంతుడా, ఈ పిల్ల తిట్లు విని 10 రోజుల్లో వాడు పారిపోకుండా చూడు. ఆ? ఇదేమిటి ప్రసాదమా? కాదు, ఈ పూట మీ భోజనం. ఆ? ఇంత కొంచెమా? నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని. అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. దగ్గరుండి తక్కువ తినిపించమని డాక్టర్ గారు చెప్పారు కదండి. ఏ డాక్టర్? అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి? పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా, వెంటనే మర్చిపోతారేమిటండి? ఇది డైటింగ్ లో లేదు, ఉపవాసంలో ఉంది. నిజమేనమ్మా, మరీ కొంచెం అన్నం తిని ఎలా ఉండగలడమ్మా? మీరు ఊరుకోండి. నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా. అది కాదు కళ్యాణి, అర్ధరాత్రి ఆకలేసి హరేమంటే ఆ ఎందుకు ఆకలిస్తుంది? ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను. ఓ జ్యూస్ ఉందా? బతికించావు. వీళ్ళు తొందరగా పట్ట. విష్ణు, నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టమే. మరి ఎవరనుకున్నావో, షీఈ్ మై డాటర్. ఆహా, అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు. థ్యాంక్స్. తాగండి. 20 పచ్చి కోకలు కలిపిండి తయారు చేశాను. నాకొద్దు అంకుల్. నో విష్ణు, తాగు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెడిసిన్. అందులో ఐరన్ కంటెంట్ ఉంది, తాగే. ఐరన్ ఉందా? అయితే నువ్వు తాగు. చూడండి డాడీ, తాగమని చెప్పండి. విష్ణు, కమాన్ నాకొద్దు అంకుల్. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాగా, తాగు. నాకొద్దు. నీ ఫేస్ చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు. ఏమైంది? పచ్చిమిరపకాయ నవిలే వంట. నీకు మంట, నాకు చేదు. పర్వాలేదులే, పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులు పాలు తాగు, సరిపోతుంది. అలాగే అంకుల్. కళ్యాణి, పాలు తీసుకుని రూమ్ కురా. ఏమే, నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా? నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా? నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గానీ, లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకరకరకర నమిలేటట్టు చేసేవాడిని. ఇదిగో, నన్ను ఏవే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా? ఓ, నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ. కళ్యాణి, ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది, పోయి తే తే తే. తొందరగా తీసుకురా. నాలుక గొంతు చేతుగా ఉంది, పంచదార ఎక్కువ వేసారో లేదో చూద్దాం. ఉండు చూస్తా. పంచదార సరిగ్గా సరిపోయింది. ఆహా, గేదె కుడితే తగినట్టు ఏం తగేవే, కుళ్ళిపోయిన ఉల్లిపాయ మొహం. నీదే అరిగిపోయిన పచ్చడి పండ మోహం. పోవే, దోమల వాళ్ళని జీడిపాకం ముద్ద. జింగిరి గింగిరి బొంగిరి టక్కరి లట్ట. ఏమిటి అంత పొడవుగా ఉంది? ఇంకా చాలా పొడుగుంది. దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ కి బిగించి ఊరేసుకుని చస్తావు. ఇదిగో, నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు. దెబ్బకు దెబ్బ, వేటుకు వేటు. నిరసన దాకనే తర్వాత చెప్తాను. పని వచ్చమ్మతల్లో ఏయ్, ముగుళ్ళో యాక్ట్ చేయడానికి చెయ్యేస్తే చెయ్యి తీయమంటావేంటి? చెయ్యేసినట్టేసి నా చెయ్యి కొట్టేస్తావని భయంగా ఉంది. ఏ ఉరవర బస్తా, ఏమిటి ఇది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నో రెస్పెక్ట్, నో ముద్దు. అయ్యో, కాస్త అడ్జస్ట్ అయిపో, ఆయన వచ్చే టైం అయింది. ఊరుకో అమ్మా. అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు. వెల్కమ్ టు హోమ్ అంకుల్. హలో డాడీ. హలో మై బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. బాబాయ్ గారు, ఇద్దరే మీ అల్లుడు గారు విష్ణు. నైస్ టు మీట్ యు మిస్టర్ విష్ణు. అన్నట్టు ఆనంద్,
అల్లుడు గారు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి. ఆ ఏర్పాట్లన్నీ అక్కడే చేసావు చేసావు కదా? రండి. కమాన్ బేబీ కమాన్. నేను చెప్పేది ఏమిటంటే ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొర గారు చస్తే ఈ దేశానికి రాడు కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పొలము పుట్ర పిల్ల మేక కొండ బండ అన్ని మావే. రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి. పెద్దరికానికి మీరు వేసే తాయిత్తు దండ ఆయన మెళ్ళో వేసి పెద్ద దొరగా గౌరవించాలి. అయ్యగారు మీకు మంచి విషయం చెప్తాను. నా గుండుకి కొండకి డబ్బులు ఇస్తారా? అలాగే చెప్పరా బిర్రి కుంక. మన రామచంద్రయ్య గారు అదే మన పెద్దయ్య గారు వచ్చేసారు. ఆయన ఆ లాయర్ బాబు ఆయన కూతురు అల్లుడితో సహా వచ్చేసారు. మన డబ్బులు ఇచ్చేస్తారా నా గుండుకి? ఇదిరా మంచి వార్త. నీ గుండు కదా అయ్యా అయ్యా అయ్యా. ఒరేయ్, అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు? ఈ కళ్యాణ్ తన మొగుడుతో కలిసి ఎలా వచ్చినట్టు? కళ్యాణి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా ఇవ్వనన్న మీ అన్నయ్య వాళ్ళతో కలిసి రావడం ఏమిటి? పైగా కళ్యాణి ముగుడుతో. ఇదంతా కుట్ర, మోసం, దగ్గ. అరవడం వల్ల ఆయాసం రావడం తప్ప ఏం లాభం లేదురా. వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుందాం. అప్పుడు వరదు గాని నేను ఆలోచిస్తాను పద. అలాగే అయ్యగారు మరి నేను